మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్ఓ శ్రీలేఖపై ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ప్రచురించిన కథనాలను మనం పరిశీలించాం కదా. ఇదే ఆంధ్రజ్యోతిలో గత సాధారణ ఎన్నికల సమయంలో శ్రీలేఖ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విధులు నిర్వహించారు. అప్పట్లో నిబంధనల ప్రకారం నడుచుకోవటం లేదంటూ ఆమెను జిల్లా కలెక్టర్ తప్పించారంట. ఎర్రగొండపాలెం ఘటన నాటి చెవిరెడ్డి రాక్షస ప్రవర్తనపై శ్రీలేఖకు అండగా ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. నేడు అదే శ్రీలేఖ నిబంధనల ప్రకారం నాడు నడుచుకోలేదంటూ ఎర్రగొండపాలెం కథనాన్ని ఆంధ్రజ్యోతి దాచి ఆమెపై నేడు బురద జల్లటం, ఈ కథనం ప్రచురించడం వెనుక ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఆంధ్రజ్యోతి పత్రిక ఇంతలా దిగజారింది? శ్రీలేఖపై నాడు ఇదే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పాఠకుడు నమ్మాలా లేదా ఈరోజు కథనం నమ్మాలా అని ఆంధ్రజ్యోతిని ప్రేమించే పాఠకుడి గుండె బద్దలయ్యింది. ఈ కథనం ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్కి తెలిసే వచ్చయిందా లేదా విశాఖపట్నం స్థాయిలో వండి వార్చారా మనకు స్పష్టత లేదు. ఏది ఏమైనా శ్రీలేఖను టార్గెట్ చేస్తూ కథనం సాగింది. శ్రీలేఖపై అంతులేని వ్యక్తిత్వ హననానికి ఆంధ్రజ్యోతి పాల్పడింది. ఒక నిజాయితీ అధికారిని ఉద్దేశపూర్వకంగా బోన్లో నుంచోబెట్టి అక్షరం అనే ఆయుధంతో పేడ నీళ్లు చిమ్మింది. ఆమె ముక్కుపచ్చలారనే కెరీర్పై తీవ్రమైన మకిలి పూసే ప్రయత్నం జరిగింది.